వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండా అపాయమేమియూ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, ఇశ్రాయేలీల దేశానికి సొలొమోను రాజైన తరువాత దావీదు గారి యొక్క స్నేహితుడైన తూరు రాజైన హీరాము అతని యొక్క సావుకులను సొలొమోను గారి దగ్గరకు పంపించాడు. ఈ సొలొమోను గారు తూరు దేశం నుండి వచ్చినటువంటి ఆ హీరాము గారి యొక్క సావుకులతో హీరాము గారికి ఒక వర్తమానాన్ని పంపిస్తా ఉన్నారు. నా తండ్రి మీరు స్నేహితులు అయితే నా తండ్రి యొక్క శత్రువులను అతని పాదముల క్రింద అణిచివేయుట కొరకై నలు దిశల అనేక యుద్ధములు నా తండ్రి చేశారు. అయితే నా దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించాలని ఆశించినా వీలు కుదరలేదు. అయితే ఆ దేవుని యొక్క మందిరమును నేను కట్టుటకు దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అయితే శత్రువులు లేకుండాను అపాయము కలుగకుండాను నా దేవుడైన యెహోవా నాకు నెమ్మది కలుగ చేసి ఉన్నాడు అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు అపాయము కలుగకుండా నలు దిశల ఆయన మనకు నెమ్మది కలుగ చేసే దేవుడు. హీరాము గారి యొక్క సావుకులతో సొలొమోను గారు చెప్తున్న ఒక అద్భుతమైన సాక్ష్యం ఏమిటి అని అడిగితే, దేవుడు నాకు నెమ్మదిని కలుగ చేశాడు. నిజమే, ఈ భూలోకంలో ప్రజలను మనం గమనిస్తూ ఉంటే వారికున్న సమస్యలను బట్టి, వారికున్న బలహీనతలను బట్టి, వారికున్న రుణాలను బట్టి, వారి బిడల పరిస్థితులను బట్టి, వారు చేసే వ్యాపారాలను బట్టి ఈరోజు చాలామంది జీవితాలలో నెమ్మది కనబడడం లేదు. భక్తుడైన యోబు గారు కూడా యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో చెప్తారు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషము లేదు అని చెప్పారు. ఈరోజు మానవుల పరిస్థితి ఇదే. నెమ్మది లేనటువంటి దినాలు, సుఖము లేనటువంటి దినాలు, సంతోషము లేనటువంటి దినాలు. బయటికి వెళితే వైరస్ ఎక్కడ అంటుకుంటుందో, ఏ సమయాన్ని ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి దినాలు, సంతోషము లేనటువంటి దినాలు, నెమ్మది లేని దినాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుషునికి నెమ్మది ఎలా కలిగిద్ది? నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు ఒక వ్యక్తికి నెమ్మది కలుగ చేయాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆసారాజు గారి దినాలలో దేశమునకు దేవుడు నెమ్మదిని కలుగజేసెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ ఆసారాజు గారి దినాలలో నెమ్మది కలగడానికి
ఆయన ఏం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆసా జీవితంలో దేశము నెమ్మది పొందుకోవడానికి కారణం ఏమిటి అని అడిగితే, ఆసా యూదా ప్రజలు దేవుని దృష్టికి అనుకూలముగా నడిచినవారు. నిజమే, ఈ భూలోకములో ఒక వ్యక్తి దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ప్రవర్తించినప్పుడు నెమ్మది కలిగిద్ది. అయితే దేవుని దృష్టికి ఏది అనుకూలమో మనకు ఎలా తెలుస్తుంది అని అడిగితే, దేవుని వాక్యమును చదివినప్పుడు, వాక్యమును ధ్యానించినప్పుడు, దేవుడు మనం ఏం చేయాలో ఎలా ఉండాలో ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు తెలియపరిచారు. ఎవరు ఈ వాక్యమును వింటారో, ఎవరు ఈ వాక్యమును ధ్యానిస్తారో, ఎవరు ఈ వాక్యమును అనుసరిస్తారో వారి జీవితంలో నెమ్మది కలుగుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 50వ వచనంలో రాయబడి ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసెను అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. సొలొమోను గారు సామెతల గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేక వాడు నెమ్మదిగా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, అపాయం రాకుండా, కీడు రాకుండా ఒక వ్యక్తి నెమ్మదిగా బ్రతకాలి అని అడిగితే, దేవుని ఉపదేశము, దేవుని మాటను విని దేవునికి అనుకూలముగా యథార్థముగా నడిచినప్పుడు ఆ వ్యక్తుల జీవితాలలో నెమ్మది కలుగుతుంది. ఇక 2వ మాట చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనములో ఆసారాజు చెప్తున్నాడు, యూదావారలారా, మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము, ఆశ్రయించినందువలన మనకు నెమ్మది కలిగెను అని అంటున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది కలగాలి అని అంటే దేవునిని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి. ఈ భూలోకంలో మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనుషుల మీద ఆధారపడతాం, అధికారుల మీద ఆధారపడతాం, నాయకుల మీద ఆధారపడతాం, ఎవరినో ఆశ్రయిస్తాం, మోసపోతాం. వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నెమ్మది కలగాలి అని అంటే దేవునిని ఆశ్రయించాలి. ఆసారాజు దినాలలో కూడా కూషీయుడైన జరహు యూదా ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు. 1000 సైన్యం తీసుకుని వచ్చిన సమయంలో ఆసారాజు దేవునిని ఆశ్రయించాడు, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆనుకున్నాడు. దేవునిని ఆశ్రయించినందువలన దేవుడు చెప్పాడు, ఆసారాజా, యూదావారలారా, శత్రువుకి మీరు భయపడొద్దు, యుద్ధం నేను చేస్తాను అని ప్రభువు చెప్పారు. మీ జీవితంలో కూడా ఏ సమస్య అయితే మీకు నెమ్మది లేకుండా చేస్తుందో దేవుని మీద ఆధారపడండి, దేవునిని ఆశ్రయించండి, దేవుని వైపు చూడండి, దేవుడు మీకు నెమ్మదిని కలుగజేస్తాడు. 3వదిగా ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది, ఆసారాజు యూదా ప్రజలట పూర్ణ హృదయముతో దేవునిని వెదకినందువలన దేవుడు వారికి నెమ్మదిని కలుగజేశాడు. వెదకుట అనగా ప్రార్థించుట. వారు పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థిస్తారో, ఎవరు దేవునితో మాట్లాడుతారో, ఎవరు దేవునిని అడుగుతారో దేవుడు వారికి నెమ్మదిని కలుగజేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా తిమోతికి ఉత్తరం రాస్తూ ఈ మాట చెప్పారు, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియపరిచారు.
నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా లోకమంతటి కొరకు ప్రార్థన చేయాలి. చాలా మంది వైరస్ చేత బాధపడుతున్నారు, చాలా మంది బలహీనలు అవుతున్నారు, చాలా మంది చనిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మౌనంగా ఉండే సమయం కాదు, కన్నీరు కార్చే సమయం ఇది, ప్రార్థన చేసే సమయం ఇది, దేవుని అడిగే సమయం ఇది. వారి కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు నెమ్మదిని కలుగజేస్తాడు. నలువైపులా దేవుడు అపాయము లేకుండా మనకు నెమ్మది కలుగ చేయాలి అని అంటే దేవుని మాటను వినాలి, దేవునిని ఆశ్రయించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అలా చేసి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు, మీ కుటుంబం కొరకు దేవుడు నెమ్మది కలుగు చేయనట్లు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో, అయ్యా వైరస్ చేత బాధపడుతూ ఉన్నారో, అయ్యా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకు విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. నెమ్మదిని కలుగ చేయండి అయ్యా. నీ బిడ్డలను స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. నెమ్మదిని, శాంతిని, సమాధానమును నీ బిడ్డలకు అనుగ్రహించమని అయ్యా, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమీన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమీన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రకాశముగాను దయించే